హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి అరటికాయ బజ్జీలు ఇంట్లోనే చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను కొద్దిగా శనగపిండి తీసుకున్నాను, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా వాము, దీంట్లో కొద్దిగా సోడా కూడా కలుపుకున్నానండి, వంట సోడా. అది చాలా కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! కానీ ఈ బజ్జీలు పొంగడం కోసమని చాలా కొద్దిగా నేను కలుపుకున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా కలుపుకొని ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ అరటికాయల ముక్కల్ని ముంచి అలాగా వేయించేసుకోవడమేనండి. ఈ విధంగా మనం ఇంట్లోనే స్నాక్స్ మనం తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిదండి హెల్త్‌కి. ఈ విధంగా కాకుండా మనం బయటికి వెళ్ళి బయట ఫుడ్డు ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా! అలా తినేయడం వలన ఏంటంటే మన హెల్త్ సమస్యలనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే అక్కడ వాడే ఆయిలు ప్రధాన కారణమండి. ఎందుకంటే ఆ ఆయిల్ అనేది ఒకసారి వాడిన ఆయిలు పదే 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 యూజ్ చేయడం వలన ఏంటంటే ఆ ఆయిల్లోనే వేయించినవి మనకి పెడుతూ ఉంటారు కదా! అటువంటివి మనం తినడం వలన ఏంటంటే క్యాన్సర్స్ రావడం గానీ, అలాగే చిన్నపిల్లల్లో ఊబకాయం రావడం గానీ, ఇలాంటి హెల్త్ సమస్యలనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అందువలన మ్యాక్సిమం వీలైనంత వరకు బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మనం ఇంట్లో అప్పుడప్పుడైనా, డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ మనం తినడం వలన మనకి కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన చేత్తో మనం తయారు చేసినవి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఇలా ఈ విధంగా తయారు చేసుకొని తినడం వలన మన హెల్త్‌కి కూడా మంచిదండి. ఎందుకంటే మన ఇంట్లో తయారు చేసింది చాలా హెల్తీగా మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి హెల్త్ సమస్యలనేవి రాకుండా ఉంటాయి. మ్యాక్సిమం ఇలా ప్రిపేర్ చేసుకోండి. వీటి కోసమైతే ఇంకా ప్లఫింగ్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదండీ! వాటి కోసమైతే నేను ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగే ఆనియన్స్ ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా నిమ్మరసం. ఈ నాలుగింటిని కలుపుకొని వాటిని ఆ ప్లఫింగ్‌కి పెట్టుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తినడానికి కూడా వే చాలా తినడానికి కూడా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటాయి. ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.